పేరు సుధీర్, మాది కృష్ణపల్లి గ్రామము, పార్వతీపురం మండలము, విజయనగరం జిల్లా. అయితే 2 సంవత్సరాల క్రితం నుంచి నేను జాబ్ చేసుకుంటూ ఉండేవాడినండి. కాకపోతే కరోనా తర్వాత ఏం చేయాలి తెలియక లాక్డౌన్ వచ్చింది. తర్వాత ఆ టైంలో ఫుడ్ కోసం పడే కష్టాలు ఎన్నో చూసాం మేము. చూసిన తర్వాత ఈ చదువు ఇది దేనికి పనికి వస్తుందో నాకైతే తెలీదు అనిపించి వ్యవసాయం చేసుకుంటే బాగుంటుంది కదా అని నాకు అనిపించేటప్పుడు ఏది పండించాలి ఏం చేయాలనేసి నేను ఆలోచనలో ఉండేటప్పుడు కూరగాయలు పండిద్దామనే ఒక ఆలోచన అయితే నాకు వచ్చింది. అది వచ్చిన తర్వాత ఏం చేయాలా ఎలా పండించడానికి ఆలోచన వచ్చింది. కాకపోతే పక్కన బట్టి ఉందండి, మాకు ల్యాండ్ ఉంది, 1 ఎకరా పొలం ఉంది. దాన్ని ఎలా సాగు చేయడానికి అన్నీ బాగున్నాయి, కానీ నీరు సదుపాయం ఎలాగా, తర్వాత వాటికి స్ప్రే చేయడానికి కానీ నీరు సదుపాయం కానీ ఎలా చేయాలి ఏం చేయాలని ఆలోచించేటప్పుడు నేను యూట్యూబ్లో కానీ ఆన్లైన్లో కానీ నేను సెర్చ్ చేసేట్టు ఉండేటప్పుడు వాసన్ కంపెనీ నుంచి గౌతమ్ అనే ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడండి. ఆయనతో నేను మాట్లాడిన తర్వాత ఏమొచ్చి ఆయన ద్వారా నాకు ఈ మోటారు సోలార్ ప్యానెల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ సోలార్ ప్యానెల్స్ అవి నాకు ఇవ్వడం జరిగిందండి. ఆ సోలార్ ప్యానెల్స్ ఇచ్చేమిచ్చి నువ్వు ఇలా చెయ్యి, నీకు నీరు ఎత్తి పరిస్థితులు నీకు సదుపాయం ఉండే సాయం నేను చేస్తాను, ఆ విధంగా నేను ట్రై చేస్తాననేది నేను మా కంపెనీ ఉంది, కంపెనీతో మాట్లాడి నీకు ఏదో ఒక విధంగా నేను చేస్తాను, నువ్వు ముందుకెళ్ళని చెప్పేసి నాకు ప్రోద్బలంతో ముందుకు నడిపించడం జరిగిందండి. తర్వాత కదా ఆ మొక్క వేసిన దశ నుంచి చూడండి ఈరోజు కాయ వచ్చేసి ఈ దశకు వచ్చినంత వరకు ఇదిగోండి, ఇప్పుడు కూడా ఆ నీటితోనే నేను చేయడం అయితే జరుగుతుందండి. వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పటికి నెలన్నర పంట అండి ఇది. ఇంకొన్ని రోజుల్లో నాకు కోత వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కోత వచ్చిన తర్వాత దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు చాలా విధాలుగా నాకు సాయం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంలో వాసన్ కంపెనీకి, తర్వాత నుంచి నాకు వచ్చిన గౌతమ్కి, వాళ్ళందరికీ నా తరపు నుంచి చాలా ధన్యవాదాలండి. కూరగాయలు వేసామండి. ఇప్పుడు మేము కూరగాయలు పండిస్తున్న వైపు టమాటా, వంకాయ, చిక్కుడుకాయ, బీరకాయ, తర్వాత మిరపకాయ, తర్వాత ఆనపకాయ, బెండకాయ అని 1 ఎకరాలో 1 ఎకరా విస్తీర్ణంలో సాగు చేస్తున్నామండి. అయితే వీటిని పండించడానికి వాటర్ కోసం అయితే చాలా చెప్పాను కదా, వాళ్ళు సాయం చేసి, అంతకన్నా ముందు మేము పడే కష్టాలు ఎటువంటివి అంటే పెట్రోల్ పంప్ అద్దెకి తెచ్చుకోవడం, తర్వాత పెట్రోల్ కోసం టౌన్లోకి వెళ్ళి దానికి 100 రూపాయలు, దీనికి 200 రూపాయలు అద్దెకిచ్చి నెలకి ఏది కాదనుకున్నా 9,000 రూపాయలు ఖర్చు చూపించడం జరిగింది. అందువల్ల మేము భయపడి ఇది ఏం చేస్తాం ఆలోచించే తరుణంలో ఈ సోలార్ పంపు మాకు ఈ గౌతమ్ ద్వారా, అంటే వాసన్ కంపెనీ ద్వారా ఇవ్వడం జరిగింది. అది ఏంటయిందంటే దాని ద్వారా నీరు అనేది రూపాయి కూడా మాకు ఖర్చు రాకుండా జరిగిందండి. ఎందుకంటే సోలార్ వల్ల కరెంటు బిల్లు రాదు, ఏటీ రాదు, టోటల్గా పంపు వాటర్ ఫ్రీగా పక్క నుంచి మేము తోడుకోవడానికి అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి మేము ఏం చేసామంటే పక్కకి కదలడానికి ఇది అవుతుందేమో అని చెప్పేసి ఆ వాసన్ కంపెనీ నుంచి ఆ గౌతమ్ అనే అబ్బాయి వచ్చేసి దానికి ఎక్కడికి కావాలంటే అక్కడ మూవ్ చేసుకొని ట్రాలీ తయారు చేసి దాని ద్వారా నీరు అనేది పుష్కలంగా మాకు అందించడం జరుగుతుంది. ఏ మొక్కకి ఏ మడికి ఎప్పుడు కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి మేము పుష్కలంగా నీరు ఇచ్చుకోవడం జరుగుతుందండి. తర్వాత పెట్రోల్ కన్నా ఈ సోలార్ వల్ల ఏంటంటే పొల్యూషన్ లేకుండా చక్కగా మొక్కలకు కూడా న్యాచురల్గా
ఇప్పుడైతే మేము ప్రస్తుతానికైతే సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతున్నానండి.